అందుని బట్టి నీకు ప్రభుని స్తుతిస్తున్నాను. అయితే ప్రభు నాకు ఇచ్చిన మాటలు కొద్దిగా దేవుని సేవకులు వాక్యాన్ని మనకి చాలా వివరంగా ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడారు. అందుని బట్టి నేను చాలా స్తుతిస్తున్నాను, చాలా ఆనందిస్తున్నాను కూడా. ప్రియులరు ఒకసారి ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము మరి 14వ వచనము జాగ్రత్తగా వినండి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. అమ్మ ఏం చేశాడు యేసుప్రభు? ఒక్క అర్పణ అంటే ఎవరిదే? యేసుప్రభు వారు. చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడైన మా దేవ, నాయన వాక్యాన్ని వింటున్న నీ పిల్లలకి సంపూర్ణ గ్రహింపు అనుగ్రహించమని యేసుప్రభు నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. వినండి, ఇప్పుడు అర్పణ అంటే ఒక్క అర్పణ చేత యేసుప్రభు వారు ఏం చేశారు? పరిశుద్ధపరిచారన్నమాట. పరిశుద్ధపరిచి సదాకాలము దేవుని ఎదుట ఆయన ఏం చేశాడంటే సంపూర్ణులుగా చేసి, చేస్తాడా చేసి ఉన్నాడా? చెప్పండి అమ్మా, చేస్తాడా చేసి ఉన్నాడా? చేసి ఉన్నాడు. ఎక్కడ? దేవుని ఎదుట. ఒక్క అర్పణను యేసుప్రభు వారిని విశ్వసించిన వారిని ఏం చేశాడంటే పరిశుద్ధులుగా సంపూర్ణులుగా చేశాడన్నమాట. వినండి, ఇంకా 17వ వచనం చూడండి. అక్కడ ఏమన్నాడు? వారి పాపములను వారి అతిక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనును. చూసారండి, వారి అతిక్రమములను వారి పాపములను దేవుడు జ్ఞాపకం చేసుకోడంట. ఇంకా అంటే యేసుప్రభు వారిని విశ్వసించిన వారి యొక్క పాపాలను మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం అంటే మనకి ఎన్ని ఆలోచనలు వస్తాయి. మనకు వచ్చిన ఆలోచనలన్నిటికీ వివరణ ఉంది. ఎప్పుడు కూడా వివరణ చూడాలి. చూడండి, ఇప్పుడు రోమపత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చదవండి. 18, 19 వరకు అక్కడ ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడారు. త్వరగా చదవండి. కాబట్టి మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమైనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన, ఒక్క పుణ్యకార్యం అనండి అమ్మా, అందరు కూడా ఒక్క పుణ్యకార్యం అనండి. ఒక్క పుణ్యకార్యము వలన చదవండి. కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకును కారణమాయను. ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడునో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. నీతిమంతులుగా చేయబడుదురు. చేయబడతారా చేయబడుదురా? ఏంటి దానికి ఆ మాటకి అర్థం ఏంటండి? కాబట్టి ప్రియులారు ఆలోచించండి. ఎప్పుడు కూడా మనము కూర్చున్నాం అనుకోండి, ఇప్పుడు వినండి, బైబిల్ స్టడీలో కూర్చున్నా, ఆరాధనలో కూర్చున్నా దేవుణ్ణి యేసుప్రభు మంచితనాన్ని గ్రహించడానికే మనం కూర్చోవాలి. యేసుప్రభు చాలా మంచివాడు తెలుసండి మీకు. దేవుణ్ణి యేసుప్రభుని ఇప్పుడు సంఘకాలం కాబట్టి నేను యేసుప్రభు గురించి ఎక్కువగా చెప్తున్నాను. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుప్రభు. కాబట్టి యేసుప్రభు మంచితనాన్ని గ్రహించాలి. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే యేసుప్రభుని విలానగా చూపిస్తున్నారు. అంటే నువ్వు తప్పు చేసావంటే దేవుడు నిన్ను అంటే విలానగా చూపిస్తున్నారు ఆయన్ని. ప్రియులారా ఆలోచించండి. ఇప్పుడు యేసుప్రభు యొక్క మంచితనం ఏంటంటే, ఇక్కడ నేను బాగా మీకు ప్రభు కృపను పెట్టి నేను మీకు చెప్తున్నది ఏంటంటే, ఆదాము చేసిన పాపాన్ని బట్టి మనం ఏమయ్యాం? పాపులం అయ్యాం కదండి. భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా పాపులం అయ్యాము. అయితే ఆదాము చేసిన పాపాన్ని బట్టి
మనిషి పాపులయ్యాడు. అయితే ఇప్పుడు ఒక బ్రాందీ తాగినా, లేకపోతే మరొకటి ఏ పాపం చేసినా, కోప్పడినా, అసూయపడినా, ఆదాము చేసిన పాపాన్ని పెట్టి ఈ పాపం చేస్తున్నాడా, లేకపోతే తనకు తానుగా పాపం చేస్తున్నాడా? చెప్పండి మా సిస్టర్స్, చెప్పాలి, మాట్లాడాలి. ఇప్పుడు కూడా మాట్లాడితేనే మీకు ఆ యొక్క మనోనేత్రాలు తెరవబడతాయి. కొరింథీ పత్రికలు అంటాడు కదా, విశ్వసించి తిని గనుక నేను మాట్లాడి తిని. అంటే విశ్వాసం ఎప్పుడు కూడా ఏం చేయాలి? మాట్లాడాలి. అది ఏమన్నాడంటే, చెప్పండి, మరలా అడుగుతున్నాను, ఆదాము చేసిన పాపాన్ని పెట్టి పాపం చేస్తున్నాడా, లేకపోతే తనకు తానుగా పాపం చేస్తున్నాడా? ఆదాము చేసిన పాపాన్ని పెట్టి. ఇప్పుడు తనకు తానుగా పాపం చేస్తున్నాడండి అని అన్నారనుకోండి, మరి తనకు తానుగానే నీతిమంతుడు అయిపోవాల్సిన అవసరం వచ్చును. మరి యేసుప్రభు రక్తం ఎందుకు? యేసుప్రభు అర్పణ ఎందుకు? యేసుప్రభు మళ్ళీ శరీరధారిగా రావాల్సిన అవసరత దేనికి? సిలువ వేయబడిన దానికి అవసరత దేనికి చెప్పండి? తనకు తానుగా నీతిమంతుడు అయిపోవచ్చు కదా. తనకు తానుగా నీతిమంతుడు అవ్వలేడు. ఎందుకంటే ఆదాము యొక్క పాపం అనేది ఉన్నది కాబట్టి. ప్రియులారా, ఇది ఎవరికి తెలుసు? మనుషులకు తెలియదు. మనుషులకు తెలియదు. ఎవరికి తెలుసు అంటే యేసు ప్రభువుకు తెలుసు. ఒక వ్యక్తి, ఈ వ్యక్తి పాపం చేస్తున్నాడంటే తనకు తానుగా కాదు. ఇంకా తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు అని అన్నాడు. అంటే వారు ఏం చేస్తున్నారో వారు తెలియకుండానే ఇప్పుడు కూడా చాలామంది తెలుసా మీకు? ఇప్పుడు కూడా తెలియకుండానే పాపం చేస్తున్నారు. ఈ సంగతే మనుషుల కంటే యేసు ప్రభుకు బాగా తెలిసి ప్రియులారా. అందుకనే ఆయన సిలువేస్తున్నప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. ఆయన మొహం మీద ఉమ్మూసిన మాట్లాడలేదు. ప్రియులారా, ఆలోచించి ఏం చేస్తున్నారో తెలియకుండానే పాపాన్ని పెట్టి చేస్తున్నారంతే. ఈ సంగతే యేసు ప్రభుకు తెలుసు. వినండి బాగా వినండి. ఆదాము చేసిన పాపాన్ని పెట్టి ఈ వ్యక్తి పాపానికి, రోగాలకి, నరకానికి ఎందుకు వెళ్ళిపోవాలి? అమ్మ, మీరు ఆలోచించారు ఎప్పుడన్నా? ఈ మనసు పెట్టి ఆలోచించారు? ఒకసారి చూడండి. చేసిందేమో ఆదాము చేసిన పాపాన్ని పెట్టి. అంటే మీకు ఎన్నో రిఫరెన్స్లు వస్తాయి, కానీ వాటన్నిటికీ వివరణ ఉంది. వాటన్నిటికీ వివరణ ఉంటుంది. దేవుడు నరులను యథార్థవంతులుగా చేసింది కదా, ఇలాంటి అన్నిటికీ వివరణ ఉంది. కానీ మనం ఏంటంటే ఇది వినండి కొంచెం, అది ఖచ్చితంగా ప్రభు మీకు అనుగ్రహిస్తాడనమాట. దేవుడు ఏమంటున్నాడంటే, ఆదాము చేసిన పాపాన్ని చేసింది ఆదాము, వీళ్ళు ఎందుకు నరకానికి వెళ్ళిపోవాలని దేవుడు ఆలోచించి ఏం చేశాడంటే, వీళ్ళు నరకానికి వెళ్ళకుండానట్లు మనుషుల యొక్క పాపములన్నీ కూడా, పేతురు మొదటి పత్రిక 2:24లో మన పాపములన్నీ కూడా ఆయన శరీరం మీద వేసుకుని ఎక్కడికి పట్టుకెళ్ళిపోయాడు? మ్రాను మీద పట్టుకుని వెళ్ళిపోయాడు. మ్రాను మీద పట్టుకుని వెళ్ళిపోయి ఏం చేశాడంటే ప్రియులారా, సిలువ వేయబడ్డాడనమాట. మేకులతో కొట్టబడింది ఆయన శరీరం. చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మూడో దినాన లేపబడ్డాడు. దీన్నే ఏమన్నాడంటే పుణ్యకార్యం అన్నాడు. చెప్పండి, ఏం కార్యమో? మీకు ఒక విషయం తెలిసినంటే, యేసు ప్రభు మంచితనం మనకి ఎంత షార్ట్ కట్లో చేశాడో. చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు నీతిమంతులు అవ్వడానికి, పరిశుద్ధులు అవ్వడానికి, ఇంకా కొన్ని అన్నదానము, రక్తదానము, గోదానము, వస్త్రదానము, ఇవన్నీ చేస్తున్నారు. దేనికి చెప్పండి? మోక్షం రావాలని, నీతిమంతులు అవ్వాలని, పరిశుద్ధులు అవ్వాలని. అవుతారా? చెప్పండి, అవుతారా అంటున్నాను. అమ్మా సిస్టర్, ఏంటి మీ డౌట్? ఏంటి అవుతారా? అన్యజనులు చేస్తారు కదా, లోకంలో ఉన్న వాళ్ళు చేస్తారు. వినండి బాగా, వింటే అద్భుతంగా ఉండాలి. ఎవరు కదా. ఇప్పుడు నీతిమంతులు అవ్వాలన్నా, పరిశుద్ధులు అవ్వాలన్నా, మోక్షానికి వెళ్ళాలన్నా ఏ అర్పణ అంగీకరించాలి? పుణ్యకార్యాన్ని అంగీకరించాలి. ఇందాక మనం ఏం చదువుకున్నాం? ఒక్క అర్పణ. అమ్మా విన్నావా? ఒక్క అర్పణ చేత ఏమయ్యాం చెప్పు? పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. అదే కదా, ఒక్క అర్పణ చేత పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒక్క పుణ్యకార్యము వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం. పుణ్యకార్యము మనం చేయలేము. అది ఎవరు చేశారు మన పక్షాన? యేసు ప్రభు చేశాడు. దేవునికి స్తోత్రము. అమ్మా, ఎవరు చేశారు? యేసు ప్రభు చేశారు. పుణ్యకార్యం అంటే యేసు ప్రభు మన పాపముల నిమిత్తం సిలువ మీద చనిపోవడమే. ఎంత మంచివాడు అయినా ఒకసారి ఆలోచించండి. ఆయన ఏం చేశాడంటే, పుణ్యకార్యం చేసి మనల్ని ఏం చేశాడంటే పరిశుద్ధులుగాను నీతిమంతులుగా తీర్చాడు. ప్రియులారా, ఆలోచించండి. ఇప్పుడు చూడండి ఒక మాట, యోహాను సువార్త
5వ అధ్యాయము. అందరు కూడా బైబిల్ తీయండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా నిశ్చయముగా చెప్పుచున్నది ఎవరో? అమ్మా చెప్పండి. నీ పేరేం పేరమ్మా? నీ పేరు అమ్మా మేరీ. నిశ్చయం అంటే ఏంటి? మొత్తం నువ్వు ఉన్నావు కదా, కనిపిస్తున్నావున్నావా? నిశ్చయం అంటే ఏంటమ్మా అంటున్నాను. నిశ్చయం అంటే ఏంటి? నిజం, ఖచ్చితంగా. అవునా కదా? ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నది ఎవరు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఇప్పుడు చెప్తున్నది ఆయనే. ఇప్పుడు ఇందాక ఒక్క అర్పణ చేత పరిశుద్ధులుగా చేసింది ఎవరు? ఎవరు అర్పణది? యేసుప్రభువే కదా. ఒక్క పుణ్యకార్యాన్ని అర్పించింది ఎవరు? యేసుప్రభువే కదా. ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నా మాట విని నా తండ్రిని విశ్వసించిన వాడు నిత్య జీవం గలవాడని ఖచ్చితంగా చెప్తున్నాడు యేసుప్రభు. ఇంకో మాట ఏంటనుకున్నారు? వాడి తీర్పులోనికి వెళ్ళక, చెప్పండి, వాడి తీర్పులోనికి వెళ్ళక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. దాటుతామా దాటి ఉన్నాడా? చూసారా? ఇది మాట అండి. ఇది దాటి ఉన్నాడు. ఎప్పుడైతే యేసుప్రభు వారిని మీరు విశ్వసించారో, యేసుప్రభు వారి అర్పణను అంగీకరించారో, యేసుప్రభు పుణ్యకార్యాన్ని అంగీకరించారో, మీరు వెంటనే దాటారంతే. దాటిన తర్వాత మళ్ళీ ఆయన చెప్పింది ఏంటి? నిశ్చయముగా చెప్తున్నాడు కదా ఆయన. మరలా తీర్పులోనికి వెళ్ళడు, మరలా మరణంలోనికి వెళ్ళడు. ఒక్కసారి దాటాడంటే ప్రియులారా మరణంలోనికి వెళ్ళడమాట. చాలామంది ప్రబుద్ధులు ఏం చెప్తున్నారంటే, మరి ఇంకా ఆ పక్షాన్ని ఇంకా అలా పరలోకానికి ఇంక వెళ్ళిపోతారా అంటే, ఇంక పరలోకానికి వెళ్ళిపోతారా, ఇంక నరకానికి వెళ్ళరా, తప్పు చేస్తే నరకానికి వెళ్ళరా అని చాలామంది పాపము చాలా మనసులోని ఆలోచన పెట్టేసుకుని పదే పదే మాట్లాడడం వల్ల చాలా ఉన్న సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు అన్నమాట. వినండి, ఇప్పుడు కొలస్సీ దశలోనిక పత్రిక 5వ అధ్యాయంలో 29లో ఉంటుందండి. అక్కడ మీరు చదివేలేదు కానీ అక్కడ ఏముంటుందంటే ప్రభు దాన్ని ఏమంటాడంటే, సమస్తము పరీక్షించి చెప్పండి మేలైన దానిని చేపట్టుడే అన్నాడు. ఇప్పుడు మేలైనది ఏదో పొందుకోవాలంటే ముందు ఏం చేయాలమ్మా మేరీ? మొత్తం చెప్పండి, ఏం చేయాలి? మేలైనది ఏంటో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? పరీక్షించాలి. దాన్ని ఏంటో పరీక్షిస్తేనే కానీ మేలేంటో తెలియదు కదా. ఒకవేళ పరీక్షించకుండా మనం ఏదేదో మాట్లాడేసాం అనుకో, మేలు మిస్ అయిపోతాం కదా. ఇప్పుడు మీకు ఓ విషయం తెలిసినా ఏనండి అమ్మా, యేసుప్రభు దగ్గరికి శాస్త్రులు పరిచయాలు వచ్చి ఏమంటున్నారంటే, యేసుప్రభే అన్నారు, ఇదిగో ఈ వాక్య భావం తెలుసుకుని ఏం చేయాలంటే మాట్లాడాలి. అంటే వాక్యం తెలియాలి, మనకేం తెలియాలి? భావం కూడా తెలియదు. వాక్యం యొక్క భావం తెలియకపోతే ఏం చేస్తాం? దోషులు నిర్దోషులుగాను, నిర్దోషులు దోషులుగా తీర్చేస్తాం. దానివల్ల మనకేంటి? మేలు కాదు, ఏమవుతుంది ఇక్కడ? ఆశీర్వాదం ఏంటి? శాపం వస్తుంది. చెప్పండి. అంటే ఇప్పుడు మనము సమస్తం పరీక్షించామనుకోండి, జాగ్రత్తగా విన్నాం. మీకు విషయం తెలిసినా వింటే చాలండి. వినుట వలన విశ్వాసం కలిగిన, వినుట క్రీస్తుని గురించిన మాట వలన విశ్వాసం కలిగిన అన్నాడు. మీరు వినడం వలన ఎంత మేలు ఉందో చెప్పండి. వినరు. అంటే లోకంలో చూసుకుని చాలా ఇవన్నీ మనసులో పెట్టేసుకుని వినడం లేదు. వింటేనే కదండి, తింటేనే రుచి ఎలా తెలుస్తుందో, వింటేనే కదా దానిలో ఉన్న ఆ టేస్ట్ ఏంటో తెలుస్తుంది. అప్పుడు పరీక్షించినప్పుడు మనకి ఏం తెలుస్తుంది అంటే, చక్కగా మనం మేలు పొందుకుంటాం అన్నమాట. మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటాం ప్రియులారా. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆగిపోయి నేను పాపం చేశాను కదా, అబద్ధం ఆడాను కదా, నేను ఏదో కోపంలో కుటుంబంలో ఉంటాయి కదండి స్త్రీలకి, సొనుగుడో లేకపోతే గొనుగుడు, ఇంకా ఏంటి కోపం ఉద్రేకాలు ఉండి, నేను పాపం చేశానే, ఘోర పాపని. అప్పుడు వీళ్ళు ఎవరితో చెప్పరు.
ఎవరితో చెప్పరు. ఏమంటుకుంటారంటే, దేవా నేను పాపానికి నన్ను నరకానికి వెళ్ళకుండా నన్ను తప్పించిన ఆయన, నన్ను అగ్నిగుండంలోంచి తప్పించిన ఆయన, నేను చచ్చిపోతే అగ్నిగుండంలో. ఇదే భయం. ఎప్పుడైనా ఆ భయం పడ్డారా మీరు? ఈ భయంలో ఉన్నారా మీరు? ఆ భయంలో నుండి మీరు విడిపించబడుదురుగాక. ఎప్పుడు ఆ భయంలో నుండి మీరు ఎప్పుడు వచ్చారనుకున్నారో? యేసు ప్రభు ఒక్క అర్పణ మీరు అంగీకరించినప్పుడే, ఒక్క పుణ్యకారి మీరు అంగీకరించినప్పుడే, మీరు ఆయన మాట విని తీర్పులో నుండి, మరణంలో నుండి జీవంలోనికి దాటినప్పుడే మీరు వచ్చేసారు. అలా అంతే కదమ్మా. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? మీరు అర్థం అవ్వకపోతే రెండోసారి మీరు వినండి. నిజంగా మీరు చాలా మిమ్మల్ని బలపరుస్తాడు అన్నమాట. ఇప్పుడు ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. అమ్మ, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం చూడండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధకులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఇప్పుడు ఈ మాట రాస్తున్నది ఎవరికి? అన్యజనులుగా, విశ్వాసులుగా? మా సిస్టర్స్ చెప్పాలి, మీకే ఎక్కువ డౌట్లు ఉంటాయి, లేకపోతే బలహీనలు అయిపోతారు. ఏమన్నాడు? స్త్రీని ఏమన్నాడు? స్త్రీ బలహీనమైన ఘటం. మీరు బలహీనంగా ఉండకూడదు. యేసు ప్రభునందు మీరు బలవంతంగా ఉండాలి. ఆయన కృపచేత బలవంతుడువు కమ్ము అనాలి. మీరు బలహీనలు అయిపోయారనుకో, మీరు పురుషులు బలహీనలు అయిపోతారు. వెళ్ళని మీరు బలంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. చెప్పండి. ఈ మాట మిమ్మల్ని అడుగుతున్నాను. అమ్మ మొత్తమ్మనికి తెలుసమ్మా? అది తెలీదా? ఇప్పుడు ఈ మాట ఎవరికి రాశాడు అంటున్నానండి? అన్యజనులకు రాశాడా, విశ్వాసులకు రాశాడా? ఏమండి? విశ్వాసులుగా అంటున్నారు మీరు. అవిశ్వాసులు అంటే ఎవరు? యేసు ప్రభువుని విశ్వసించిన వారే అవిశ్వాసులు. ఈ మాట ఎవరికి రాశాడంటే అండి, అవిశ్వాసులకు రాశాడు. మరి దీనిలో అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఈ మాటలు పెట్టి, అంటే మనిషి అబద్ధం ఆడతాడు కదా, దొంగతనం చేస్తాడు కదా, వ్యభిచారం చేస్తాడు కదా, ఈ పదాలను పెట్టి ఈ మాటని దేనికి అంటగట్టేశారంటే సంఘానికి అంటగట్టేశారు. ఏంటి? విశ్వాసకి అంటగట్టేశారు మాట. ఇప్పుడు విశ్వాసకి అంటగట్టేసి సంఘానికి చెప్పిస్తూ మరి అబద్ధం ఆడతారు కదా. సంఘంలో ఉన్న వాళ్ళు అబద్ధం ఆడతారా లేదో చెప్పండి ముందు. అమ్మ, స్త్రీలు దీనికన్నా జవాబు ఇస్తారు ఎవరా? అమ్మ, విశ్వసించేవారు తప్పు చేస్తారా, తప్పు చేయరా? ఏమండి? తప్పులు చేస్తారు కదా. తప్పులు చేస్తారని ఈ తప్పులను చూసేసి ఇదిగో ఈ రెఫరెన్స్ అట్టుకెళ్ళి సంఘం మీద అట్టుకెళ్ళి ఆడేశారు. ఇప్పుడు సంఘం రెండో మరణంలో ఉందా? చెప్పండి. సంఘం రెండో మరణంలో ఉందా? యేసు ప్రభువుని విశ్వసించినప్పుడే తీర్పులోనికి వెళ్ళక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని, నేనే మార్గం నేనే సత్యమునని యేసు ప్రభువారే ఇచ్చాడు కదా స్టేట్మెంటు. యేసు ప్రభువుని విశ్వసించినప్పుడే మనం చనిపోయాం, పాతి పెట్టబడ్డాం, తిరిగి ఆయనతో లేపబడ్డాం. ఇది ప్రియులారా, ఆలోచించండి. ఇంత చక్కగా వచనాలు రిఫరెన్స్లు ఉన్నాయి. ఇది అట్టుకెళ్ళి దీన్ని ఏం చేశారంటే సంఘానికి కట్టేశారన్నమాట అండి. ఇది ఎవరికంటే అన్యజనులకి. ఇక్కడ ఉంది కదండి, పిరికివారు అవిశ్వాసులు అని అన్నాడు కదా. పిరికివారు అవిశ్వాసులు. మనం పిరికివారుమా ఏంటి? చెప్పండి. మనకు పిరికితనం గల ఆత్మ ఇచ్చాడా? ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. చాలామంది అలాగే పిరికివారుగానే బ్రతుకుతున్నారు. వద్దు. మీరు నిజంగా ఇప్పుడు అర్థం కాలేదు అనుకోండి, ఇప్పుడు నేను ఒక మాట ఏనండి, ప్రభుకి స్తోత్రం, జాగ్రత్తగానండి. మీరు చదువుకున్నారు ఎంతమంది? కొద్ది గొప్ప 5, 10 చదివారా మీరు? ఇప్పుడు డౌట్ వచ్చిందనుకోండి, స్కూల్లో డౌట్ వచ్చిందనుకోండి, ప్రశ్న వచ్చింది, డౌట్, మీరు ఎవరిని అడిగారు? మీరు మాస్టర్ని అడుగుతారు కదా, టీచర్ని అడుగుతారు, అవునా కదా? మాస్టర్ని టీచర్ని అడగకుండా ఎవరన్నా అడిగేదానికి దానికి సమాధానం వస్తుందా? ఇప్పుడు చాలామంది మహాజ్ఞానులు తెలివైన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇది అర్థం కాలేదు. ఇప్పుడు నేను చెప్పానండి, ఇది మీకు ఆన్సర్ ఏంటి? ఈ మాట అట్టుకెళ్ళి ఎవరికి రాయించాడు?
ఇది విశ్వాసులకు రాయించాడా అవిశ్వాసులకు రాయించాడా అని అన్నాను, మీకు అర్థం కాలేదు, మీరు చెప్పలేదు, అలా ఉండిపోయారు. మరి ఈ ప్రశ్నకి మీకు ఆన్సర్ ఎవరిని అడగాలి? మీరు ఎవరిని అడగాలి? మీరు నన్ను అడగాలి కదా. మీరు ఇంకొకరిని అడిగారు అనుకోండి, కుక్క కాటుకు చెప్పు దెబ్బిచ్చి కొట్టినట్టు ఉంటుంది, అవునా కదా? కుక్క కాటుకు చెప్పు దెబ్బెట్టి ఇప్పుడు నువ్వు ఇష్యూ ఏంటంటే, కుక్క ఇంత పూర్వీకులు ఏమనుకోరంటే, కుక్క కరిచిన తర్వాత ఏం చేసేవారు? చెప్పుకోరే కుక్క కరిసిన కాడ కొడితే సరిపోద్దాను. విషయం అది కాదు. అది కుక్క వచ్చుతున్నప్పుడు నీ మీదకి వస్తున్నప్పుడు సమయానికి కర్రలేదు కాబట్టి నీ కాలు కింద ఉన్న చెప్పు తీసుకుని కుక్కను కొట్టు అని దానికి అర్థం. అది అంతే కదా, అది దానికి అర్థం. అది ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే దానికి అలా సామెత అలా వాడేశారు. అది కుక్క కరిసిన కాడ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటే కుక్క కరిసిన కాడ చెప్పించి కొట్టి చాలామంది ఏమైపోయారు? చనిపోయారు. ఇప్పుడైతే అంతా అప్డేట్ అయ్యారు అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రశ్నకి నన్ను అడగలేదు అనుకోండి, ఇప్పుడు ప్రశ్న ఉందండి, ఇది ప్రశ్న నేనే కదా ఇచ్చాను, జవాబు కూడా ఎక్కడ ఉంటుంది? నా దగ్గరే ఉంటుంది. ఇంకొకళ్ళని అడిగారు అనుకోండి, జవాబు ఉంటుంది అక్కడ? ఉండదు. ఇప్పుడు ఎలా అర్థం చేసుకున్నారంటే ఎందుకని ఈ ప్రశ్న వేసేది ఇక్కడి నుంచి, కానీ జవాబు ఎవరిని అడుగుతున్నారు? బయటని అడుగుతున్నారు. బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళకి తెలిసింది చెప్పేస్తారు అంతే. అలాగే ఇదైపోతుంది ప్రియులారా. అందుకే నేను ఎంతో చెప్పాను ఇందాక, సమస్తము పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి అని చెప్పాడు ప్రియులారా. పరీక్షించాలి. చూడండి ఇక్కడ ఇది ఎవరి కోసం అంటే అన్యజనులు కానీ మనకు స్పష్టంగా రాయబడి ఉంది. ఎందుకంటే సంఘం రెండో మనలో ఉండదు కదండి. ఇప్పుడు ఈ మాటనే సంఘం మీద పడేసి చెప్పిన వాళ్ళు ఎవరనుకున్నారు? చిన్న వాళ్ళు అనుకున్నారు ఏంటి? స్టెఫన్ గారికి తెలుసు. ఈ మాటని చెప్పేవాళ్ళు ఎవరనుకుంటున్నారండి? చిన్న వాళ్ళు కాదు, చాలా పెద్ద వాళ్ళు చెప్పేశారు ఈ మాటని. ఇది సంఘానికి అప్లై చేశారు. ప్రియులారా, యేసు ప్రభు చాలా మంచివాడు. ఆయన అన్నాడు కదండి, ఒక కర్పణ చేత మనల్ని ఆయన ఏం చేశాడు? పరిశుద్ధులుగా సదాకాలం దేవుని ఎదుట సంపూర్ణంగా చేశాడన్నమాట అండి. దేవునికి స్తోత్రము. ఇప్పుడు మీ పిల్లలు ఉంటారు, అంటే నేను అనేది ఏంటంటే పరిశుద్ధులుగా యేసుప్రభువుని విశ్వసించారండి, మీరు పరిశుద్ధులు, నీతిమంతులు. యోహాను సువార్త 1వ అధ్యాయము ముగిస్తాను నేను. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా తన్ను ఎందరైతే విశ్వసించారో వారందరూ చెప్పండి దేవుని పిల్లలొకటుకు ఆయన అధికారము అనుగ్రహించాడు. మీరు వినండి. దేవుని పిల్లలు అయిపోయారు కదా, మీరు విశ్వాసం ద్వారా దేవుని పిల్లలు అయ్యారా అవలేదా? పరిశుద్ధులు, నీతిమంతులు, కుమారులు, అవును కదా. ఇంత పొజిషన్ ఉంది మీకు. ఇంకేంటి? ఆత్మపూర్ణులు. ఆత్మ వచ్చింది కదండి మనకే, ఇంకా ఆత్మపూర్ణులు. అపోస్తల కార్యములు 15వ అధ్యాయంలో 9వ వచనంలో పవిత్రులు విశ్వాసం ద్వారా హృదయ పవిత్రత అన్నాడు, అవునా కదా. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి, నీతిమంతులు. ఇంత పొజిషన్ ఇచ్చాడు మీకు యేసు ప్రభువుని సృష్టించడం వల్ల. ఇప్పుడు మీకు విశ్వసించినప్పుడు మీరు విశ్వాసంలో ఉన్నారు, కుమారులు అయ్యారు, పరిశుద్ధులు, ఇంత పొజిషన్ ఉంది కదండి. ఇప్పుడు మీకు పాపం చేశారు అంటే నేను అనేది పాపము చేశారు, పాపం ఎందుకు చేయాలనేది ఒక ఆలోచన రావాలి. పాపం చేస్తే పరలోకానికి వెళ్ళిపోతారా? ఇది ప్రశ్న కాదు. పాపం ఎందుకు చేస్తారు? నువ్వు వర్తమానం వినకపోవడం వలన, ఒకటి దుష్ట సాంగత్యంతో సహవాసం చేయడం వలన, మూడోది నువ్వు నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నేను కుమారుణ్ణి, నేను పవిత్రుణ్ణి అని ఒప్పుకోవడం వల్ల నువ్వేం చేస్తావు? పాప జ్ఞాప్తి గల మనస్సాక్షితో నువ్వేం చేస్తావు? పాపమే చేస్తావు. పాపం చేసి నేను పాపిని, ఘోర పాపం ప్రభు, నాలాంటి దరిద్ర కొట్టిది ఇంక పుట్టకూడదు ప్రభు, నేను నరకానికి వెళ్ళిపోతాను ప్రభు. ఒక తమ్ముడు అంటున్నాడు, అన్నయ్య నన్ను కదపకు అన్నయ్య, నేను నరకానికి పాత్రుణ్ణి అన్నాడు. యేసు ప్రభువుని విశ్వసించాడు, రక్షణ పొందాడు, బాప్తీసం తీసుకున్నాడు. కానీ వాక్యంలో స్థిరత్వం లేక మనోడు స్టెప్ దాటేశాడు అన్నమాట. నాకు చెప్పకు, ఇంకా నేను నరకానికి వెళ్ళిపోతాను, నరకానికి పోతున్నాను. అవునా? మరి ముందు చెప్పిన రిఫరెన్స్లన్నీ ఏంటి? విషయం ఏంటి తెలిసిన? ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలామంది ఇలాగే ఉన్నారు. నరకానికి వెళ్ళిపోతాం అన్న ఒక ఆలోచన చెప్పిన మాట్లాడుతూ అలాగ మానసికంగా ఉండిపోతారు ప్రియులారా. అలాగ పాపం అనరు.
పాపం అనరు, వాక్యం వింటారు కానీ నేను పాపిని ఘోర పాపిని అనే అదే ఆ విధానంలో వెళ్ళిపోతారు. ప్రియులారా ఆలోచించండి. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారనుకోండి, 10th పాస్ అయితేనే మీ పిల్లలు, ఫెయిల్ అయిపోతే మీ పిల్లలు కదా. చెప్పండి, విషయం చెప్పండి నాకు. అమ్మ మొత్తం వింటున్నావా? ఇంకా బాబు మీ పాస్టర్ గారు మీరు ఎలా ఉండండి, నాకు స్త్రీలు కనపడతలేదు వాళ్ళు. మరి స్త్రీలు బలహీనలు అయిపోతే చాలా ఇబ్బంది అయిపోద్ది. మీ పిల్లలు 10th పాస్ అవుతేనేనా మీ పిల్లలు? ఫెయిల్ అయిపోతే మీ పిల్లలు కదా చెప్పండి. అబ్బో బాగానే చెప్తున్నారు, వెరీ గుడ్. అదే అంటే మీ పిల్లల్ని తప్పు చేస్తే మరి తప్పు చేశాడు కదా, వాళ్ళని శిక్షించాలి కదా, చంపేసి బయటపడాలి కదా ఈ అగ్నిగుండంలోనూ. మరి ఎందుకు మళ్ళీ లోపల రానంటున్నారు మీరు? చెప్పండి. అంటే మీరు విశ్వాసం ద్వారా మీరు దేవునికి ఎవరు చెప్పండి పాస్టర్ గారు? పిల్లలే కదా, కుమారులు కుమార్తెలు. యేసుప్రభువుని విశ్వసించినప్పుడే మీరు కుమారులు. ఆయన మిమ్మల్ని ఎలా చేశాడు? మీ క్రియల వలన కాదు, మీరు యేసుప్రభువుని విశ్వసించారు కాబట్టి ఇందాక సేవకులు చెప్పారు, ఉచితంగా కృప ద్వారా మిమ్మల్ని పరిశుద్ధులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు, కుమారులుగా చేశాడు, పవిత్రులుగా చేశాడు. కుమారులు ఎన్ని వచనాలు ఉన్నాయి చూడండి, 100 వచనాలు ఉన్నాయి. ఇంటేనే కానీ అర్థం కావదు. వింటారా? వినరు. వెంటనే వచ్చేయాలి మనకి. విషయం ఏంటంటే ప్రియులరా, దేవుడు మిమ్మల్ని కుమారులుగా చేశాడు. ఒకవేళ తప్పు చేశారు మీరు, కోపము సొనుగో ఏదో జరిగింది మొత్తం మీద, కానీ అగ్నిగుండంలో పడేస్తాడు ఏంటి? ఇదే కదా స్టేట్మెంట్లు. అందరూ పెద్ద అంతర్జాతీయ ప్రసంగికులు కూడా ఇలాగ ఇచ్చారు. రాష్ట్రానికి ఎవడో పరలోకానికి ఎవరు వెళ్తారంట? ఒక్కడు వెళ్తాడంట. ఏంటి? రాష్ట్రానికి ఒక్కడు యేసుప్రభుని అబద్ధం ఆడు ప్రతి ఒక్కడు కూడా ఎక్కడికి వెళ్ళిపోతాడంట? నరకానికి వెళ్ళిపోతాడంట. జిల్లాకి, మీరు ఇందాక అనేది అదే కదా, జిల్లాకి ఒక్కడు వెళ్తాడు పరలోకానికి. అబద్ధం ఆడే ప్రతి ఒక్కడు కూడా ఎక్కడికి వెళ్ళిపోతాడంట? నరకానికి వెళ్ళిపోతాడంట. ఇప్పుడు అందరూ ఎవరున్నారండి బాబు? ఇప్పుడు బ్యాచ్ ఇప్పుడు మనం అందరం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు పరలోకానికి ఎవరైనా వెళ్తారా అంటున్నాను నేను అనేది. అమ్మా, అబద్ధం ఆడు ప్రతి ఒక్కడు నరకానికి వెళ్ళిపోతే ఎవడన్నా వెళ్తాడా? నేను అనేది అబద్ధం ఆడాలనేది కాదు, అబద్ధం ఎందుకు వాడుతున్నాడో, తప్పు ఎందుకు చేస్తున్నాడో, పాపం ఎందుకు చేస్తున్నాడు అనేది మనము ఆలోచించాలి. అంతేగాని తప్పు చేసినావు చూసినవరే నువ్వు తప్పు చేసావురా నువ్వు నరకానికి వెళ్ళిపోతావురా అంటే అదేంటిది? మరి నీ కుర్రోడు తప్పు చేస్తున్నాడు, మరి ఇంట్లోకి చేర్చుకుంటున్నావు అంటే నువ్వు తెలివైనోడా? ఇప్పుడు దేవుని అన్యాయస్తుడిగా చేసేస్తున్నారు. ఇప్పుడు మాట చూడండి, వింటున్నారా? వినండి, నేను అది చెప్పి ముగిస్తాను. ఇప్పుడు యేసుప్రభు అంటాడు కదా, మీ పిల్లలు ఎవరైనా రొట్టెని అడిగితే ఏమిస్తా? ఇప్పుడు స్టెఫన్ గారు పాస్టర్ గారు అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి రొట్టెని అడుగుతాడు, రొట్టెకి బదులు రాడునిస్తారా? ఏమండి? ఇప్పుడు జేమ్స్ మేరీ ఉంది, మేరీ వాళ్ళ అబ్బాయి ఏమడుగుతాడు? చేపను అడుగుతాడు, చేపకు బదులు పామునిస్తుందా? ఏమ్మా ఇస్తుందా? ఎవరు ఆవిడ సాక్షి ముత్తమ్మ. ఏమ్మా ముత్తమ్మ, నువ్వు మీ పిల్లలకి అడిగినప్పుడు నువ్వేమిస్తావు? చేపను అడిగితే చేపనే ఇస్తావు, రొట్టెని అడిగితే ఇస్తావు, రొట్టెనే కదా ఇస్తావు. ఇది ప్రియులారా ఆలోచన. యేసుప్రభు ఏమన్నాడంటే, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి మంచి ఇవ్వాలనుకుంటున్నారు కదా, మీ పరలోకపు తండ్రి ఆయన ఎలాంటాడు చెప్పండి? ఆయన ఇంకా పరిశుద్ధుడు, దయగలవాడు, కనికరము గలవాడు. ఆయన మరీ శ్రేష్టమైన అనుగ్రహించును కదా అని అంటున్నాడు ప్రియులారా. అంటే ఇప్పుడు మనము తప్పు చేసినప్పుడు ఇప్పుడు దేవుడి కంటే మనం ఎవరు మంచి వాళ్ళు? ఇప్పుడు ఎవరు మంచి వాళ్ళుగా కనపడుతున్నారు దేవుడి కంటే? ఒకసారి చెప్పండి నాకు ఆన్సర్ పాస్టర్ గారు. దేవుడి కంటే ఎవరు మంచి వాళ్ళుగా కనపడుతున్నారు? తప్పు చేస్తే దేవుడు అగ్నిగుండానికి నరకానికి పడేస్తే చెప్పండి, తప్పు చేస్తే దేవుడు అగ్నిగుండానికి నరకానికి పడేస్తే ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని మనం ఏం చేస్తున్నాం? లోపలికి చేర్చుకుంటున్నాం కదా. ఇప్పుడు మన పిల్లల్ని చేర్చుకుంటున్నాం కదా. ఇప్పుడు మన పిల్లలకి మంచి ఇవ్వాలనుకుంటున్నాం కదా.
ఇప్పుడు దేవుడి కంటే మనమే మంచోళ్ళం అయిపోతున్నాం ఈ రకంగా వెళ్తే, అవునా కదా? అంటే దేవుడి కంటే మనమే మంచోళ్ళమా చెప్పండి? మన ఆదాము నుండి ఏమయ్యాం? ఫస్ట్ చదువుకున్నాం కదండి, పాపులు అయ్యాం. పాపులుగా ఉన్న మనల్ని ఏం చేశాడు ఆయన? పరిశుద్ధులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు, కుమారులుగా చేశాడు, కుమార్తెలుగా చేశాడు, పవిత్రులుగా చేశాడు. ఇంతగా చేస్తే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మనకు నచ్చినట్టు మాట్లాడేస్తున్నాం కాదు ప్రియులారా. నిజంగా ప్రతి దానికి వివరణ ఉంది, ప్రతి దానికి వివరణ ఉంది. కానీ ఒక్కసారి సమస్తము పరీక్షించి మేలైన దానిని చేపడితే అద్భుతంగా ఉంటుందన్నమాట. ఒక్క 2 రిఫరెన్స్లు నేను చూపించి ప్రార్థన చేస్తాను. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22, పిలుపు పత్రిక 4:4 చదవండి, ప్రార్థన చేస్తాను. అమ్మా చదవమ్మ మేరీ, నువ్వు ఒకటి చదువు. వింటున్నారా? గలతీ పత్రిక 5వ అధ్యాయము 22, పిలుపు పత్రిక 4:4. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం అనండి ఒకసారి, మరల ఇంకోసారి అనండి. ఆశా నిగ్రహము అంటే మీరు సంతోషంలో ఉన్నారనుకోండి, ఆశలను ఏం చేసుకుంటారు మీరు? నిగ్రహం. అంటే ఇప్పుడు నిగ్రహం అంటే ఏంటి? పాపం. ఇప్పుడు ఎవరో యోసేపు ఉన్నాడు కదా, పోతీఫరు భార్య ఏం చేసింది? చేయబట్టుకోండి. ఇంకా జక్కే ఉన్నాడు కదా, సేవకులు చెప్పారు కదా, యేసుప్రభు మాట విన్నాడు, ఆస్తిని, ధనాన్ని, సగం ఆస్తి బీదలకే ఇచ్చేసాడు. అంటే ఆశలు ఏమైపోతున్నాయి ఇప్పుడు? ఆశలు ఏమైపోతున్నాయి అన్నాను ప్రియులరా, నిగ్రహించబడుతున్నాయి. మీరు ఆత్మ ఫలములోనికి వచ్చారనుకోండి, ఆత్మ ఫలం యొక్క సంతోషంలో ఉన్నారనుకోండి, ఆశలు నిగ్రహించుకుంటాడు అనమాట. సంతోషంలో ఉన్నవాడు పాపం చేయడు. ఇప్పుడు మరి పాపం చేస్తున్నారు ఏంటి చెప్పండి బాబు నాకు, అంటే దానికి అర్థం ఏంటి? మరి పాపం చేస్తారు, మరి ఎందుకు? సంతోషం లేకే పాపం చేస్తున్నాడు. అది సెల్ ఫోన్లో దృశ్యాలన్నా, సినిమాలన్నా, సీరియల్లన్నా, సొనుగుడన్నా, గొనుగుడన్నా, కోపమన్నా, కక్ష అన్నా, కోపాలన్నా ఇవన్నీ కొట్టుకు చచ్చిపోతున్నారంటే ఏంటనుకున్నారు? చెప్పండి అమ్మ. పాస్టమ్ గారు వింటున్నారా? చెప్పండి, మీరు వింటున్నారులే అని చెప్పిన మామూలుగా అడిగిట్టున్నాను అనమాట. సంతోషం లేక, సంతోషం ఉన్నదనుకోండి, ఇంకో దానిలో సంతోషాన్ని ఎదుగుతాడా? ఇప్పుడు పిలిపి 4:4 ఏమన్నాడు? ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను అంటే దానిలో ప్రభునందు ఆనందించడంలో సంతోషం ఉన్నదిగా, ఆనందం ఉంది కాబట్టి మరలా చెప్పుచున్నాను, మరలా చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు గురించి మీరు ఎంత తింటే, ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆనందంగా ఉంటారు, అంత సంతోషంగా ఉంటారు, అంతే. మరలా చెప్పుచున్నానంటే ఏంటి? పౌలు భక్తుడు మనకు ఆనందం కావాలని అలా చెప్తున్నాడు. కానీ మనం ఏంటంటే మనుషులు బ్యాచీలు ఎక్కువ ఉంటాం, మనుషుల గురించి ఉంటాం. మనుషుల గురించి ఉంటే మనకు సంతోషం రాదు. మనుషులు పాపాలను చూస్తే మనకేం చేస్తుంది? ఏమొచ్చేస్తుంది? టెన్షన్ వచ్చేస్తుంది. ఆడి పాపిరా, ఈడు ఇలాంటోడు, ఆడు అలాంటోడు అంటాం. మనం సంతోషంగా ఉండలేము. కానీ యేసు ప్రభు గురించి ఉంటే మనం ఎలా ఉంటామో తెలుసునండి? ప్రభునందు ఆనందించడి, ప్రభునందు ఆనందించండి. మరలా ఆనందంగా ఉంటారన్నమాట. ప్రభునందు మీరు సంతోషంగా ఉంటారన్నమాట. ఇప్పుడు నేను ఇదే అడుగుతున్నాను మిమ్మల్ని, కోపమన్నా, లేకపోతే డ్రెస్ అన్నా, లేకపోతే సినిమాలన్నా, సీరియల్ అన్నా, అశ్లీల దృశ్యాలన్నా ఎందుకు వెళ్తున్నారు చెప్పండి? ప్యాకెట్ అన్నా, బ్రాందీ అన్నా చెప్పండి, వ్యభిచారం అన్నా చెప్పండి, అవి చెప్పే వరకు నేను ప్రార్థన చేయను. ఎందుకు వెళ్తున్నారు చెప్పండి? ఇప్పుడు మనం ఎలాగున్నాం ఒకసారి, మన భర్తలు ఎలా ఉన్నారు, మన పిల్లలు ఎలా ఉన్నారు, ఇప్పుడు సంఘాలు ఎలా ఉన్నాయి, సంఘానికి వాక్యం చెప్తున్నటువంటి పాస్టర్లు ఎలా ఉన్నారు చెప్పండి? కరెక్ట్గా ఉన్నాయి. ఎవడ కరెక్ట్గా లేదండి, ఏ పాస్టర్ కూడా కరెక్ట్గా లేదండి స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. ఏ సంఘాస్తులు కూడా నీతిగా లేదు. మీరు ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. నేను మిమ్మల్ని ఏమైనా అంటున్నాను అనుకోకండి, పోనీ బయట సంఘాస్తులు ఎలా ఉన్నారో ఆలోచించండి. ఎందుకు తప్పు చేస్తున్నారు? మీరే కూడా అంటారు కదా, అవునండి సంఘంలోకి వెళ్తున్నారు కానీ
అన్నీ అబద్ధాలండి, అసూయ అండి, కక్ష అండి, బయట నుంచి వచ్చిన వెంటనే గొడవలండి, కొట్టుకు చచ్చిపోతారండి. ప్రతి ఒక్కరు ఇలాగే స్టేట్మెంట్ ఇస్తారా అండి స్టెఫన్ గారు? అవునే కదండి. ఇప్పుడు నేను అంటున్నాను, ఎందుకు చేస్తున్నారు అంటున్నాను. సీరియల్ కానీ, సినిమాలు కానీ, లేకపోతే ఇవన్నీ శరీర సంబంధంగా ఎందుకు చేస్తున్నారంటే సంతోషం లేక. ఇంకా చెప్తున్నా చూడండి, ఆనందం లేక. ఇప్పుడు ఇక్కడ సంతోషం ఉందనుకోండి, ఆనందం ఉందనుకోండి, ఈ సంతోషాన్ని ఆనందాన్ని దాంట్లో ఎదుగుతారా చెప్పండి? దాంట్లో ఎదుగుతారా అన్నాను. ఇక్కడ మన ఓడికి ఏం లేదు, ఇక్కడ సంతోషం లేదు, ఆనందం లేదు. కాబట్టి ఈ సంతోషాన్ని ఇదేం ఎదుగుతున్నాడు చెప్పండి? దేనిలో ఎదుగుతున్నారు? బయట ఎదుగుతున్నాడు అది. ఇప్పుడు నిజం ఏమండి, ఇప్పుడు వీటిలో సంతోషం లేదా ఏంటి? ఏమండి, క్రీస్తులో సంతోషం లేదా ఏంటి? ఆత్మలోని ఆనందం లేదేంటి? ప్రభునందు చెప్పండి. రక్షణానందం లేదా ఏంటి? ఉన్నది. కానీ దీనిలో ఎదుగుతున్నారు. దీని దగ్గరికి వచ్చిన తర్వాత అంత అనుమానమే పెనుభూతంలాగా జుట్లు పీకేసుకుంటున్నారు. ప్రభు మీకు సంపూర్ణ గ్రహింపులోనికి నడిపించును గాక. ఆత్మ ఫలాన్ని మీకు అనుగ్రహించును గాక. రక్షణలోంచి సేవకులు అన్నట్టు జ్ఞానార్థమైనటువంటి రక్షణను మీరు పొందుకుందురుగాక. రక్షణార్థమైన జ్ఞానం పొందుకుందురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రియులారా, మరి ఈ మాటలను బట్టి ప్రభుని స్తుతించండి. ఇందాక చెప్పాను కదా, మీకు ఏమన్నా డౌట్లు ఏమి లేవు. మనకి డౌట్లు బైబిల్లోనే కదండి. మీకు అర్థం కాకపోతే నేను ముందునిచ్చే ఉన్నానా కదండి. నేను నా ఎవరో స్టెఫను, నా తోటి జత పనివాడు, మేమిద్దరం ఎన్ని పాటలు ప్రతి గ్రామంలోనికి వెళ్ళడము, టయానికి భోజనం ఉండేది కాదు, ఆ బరకాలు వేసుకోవడం, తెలిసిన ఎన్ని పాటలు పడ్డాము. ఇంకా తమ్ముళ్ళు కూడా, నాగరాజు కానీ, నెక్స్ట్ బుజ్జి కానీ, మంచి పరిచర్య. మొన్న కూడా అన్నాను నేను, బుజ్జి, నాగరాజు తమ్ముళ్ళందరూ కూడా బాక్సులు కట్టి, లైట్లు కట్టి ఎంత కష్టపడేవారో. పాపం వాళ్ళని వాడేసుకునేవారు. వాళ్ళకి మనసులో ఇరిగిపోయినమాట ఒకేసారి. అయినప్పటికీ ప్రభు వాళ్ళకి మంచి మనసు ఇచ్చి నిజంగా వాళ్ళని ప్రభు పరిచర్యలు ఇంకా బలంగా వాడుకునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. మరి ముందుగా సేవకులు మంచిగా వర్తమానాన్ని ఇచ్చారు. ముందు వర్తమానాన్ని పెట్టి, తర్వాత వర్తమానాన్ని పెట్టి ప్రభుని స్తుతించండి. ఏమన్నా అర్థం కాకపోతే వాక్యంలో నన్ను అడగండి, లేకపోతే స్టెఫన్ గారికి చెప్పండి. నేను దానికి దేవుని కృపను పెట్టి, దేవుడు నాకు ఇచ్చిన దాన్ని పెట్టి మీకు అర్థమయ్యేటట్టుగా నేను వివరిస్తాను. మీరు నా దేవుని పిల్లలు కాబట్టే మీకు దాన్ని వివరణ ఇస్తాను. మీరు చాలా సంతోషంగా ఉంటారు ఈ వాక్యం వింటున్నప్పుడు. ఆత్మఫలం యొక్క ప్రేమ, సంతోషం అన్నా కదా, అదే సంతోషం, అది అనుభవిస్తారు మీరు. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మరి వర్షం వల్ల కొంచెం లేట్ అయింది. అయినప్పటికీ ప్రభువులో మీరు బలవంతులు అవుదురుగాక. పరిశుద్ధుడైన మా దేవ, కృప కలిగిన తండ్రి, నాయన, మరి